ఇవాళ గ్రీన్ థీమ్ పెట్టాం కదా, అందరూ భలే పచ్చగా భలే బాగున్నారు కదా. ఎందుకు బాగోలేదు, అందరు బాగానే ఉన్నారు. పొలంలో పాకే పురుగులు ఉన్నట్టున్నారు. నైస్ కాంప్లిమెంట్ నందు, థ్యాంక్ యూ. ఏ కాంప్లిమెంట్ కాదా? మొత్తం గ్రీన్ థీము అన్నారు. ఫుడ్లో అంతా గ్రీన్ కనిపించలేదే. ఇది గ్రీన్ థీమేనా? అదిగోండి గ్రీన్ జ్యూసు, గ్రీన్ చారు, గ్రీన్ దొండకాయ, గ్రీన్ స్పినాచ్ పచ్చడి, ఇదిగోండి గ్రీన్ చపాతి. ఒకటి మర్చిపోయారు, గ్రీన్ పెరుగు, గ్రీన్ రైస్, గ్రీన్ అప్పడం మర్చిపోయారు తెలుసా. అందులో కొంచెం కాకరకాయ రసం పోసి పెట్టి. ఈ రోజుల్లో మనుషులకి మంచి చెప్తే పనికిరాదు. ఈ థీమ్ పార్టీలతో చచ్చిపోతున్నాం. బాగుందండి మీ థీమ్ పార్టీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఈసారి నేను కూడా బ్లాక్ థీమ్ పెడితే పోద్దు, ఫుడ్ అంతా మార్చి పెట్టేయచ్చు. గుడ్ థింకింగ్. ఇదిగో సూట్ కేసు తాడు మాకు. డాడీ చూస్తే తిడతాడు నిన్ను. ఎక్కడే పోతే అక్కడే వస్తుంది. ఆగు అంకుల్, హెల్ప్ కావాలి, ఇది పైకి తీసుకో, హెవీగా ఉంది. మమ్మ అంకుల్ సూట్ కేస్ బ్రేక్ చేస్తారు. మమ్మ సూట్ కేస్. నా ఫేవరెట్ సూట్ కేస్ నన్ను బ్రేక్ చేసావు. దీనికన్నా బెస్ట్ సూట్ కేసు కొని పెడతా అమ్మా. బెస్ట్ కావాలి. బెస్ట్ దేనమ్మా. ఏంటివన్నీ? ఫ్రీజ్ ఆర్గనైజర్లు, ర్యాకులు పాడకుండా దాని కింద షీట్లు, ఇవన్నీ కొన్నందుకు డస్టర్ ఫ్రీగా ఇచ్చాడు తెలుసా. ఇల్లంతా దులుపుకోవడానికి వర్త్ కదా. అమెజాన్ బాగు చేసిన ఆడవాళ్ళే తెలుసా, ప్రతిదానికి ఏదో ఒకటి కొంటారు. అమెజాన్ ఊరికి ఎమ్మటే వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్ ఆర్గనైజర్, పర్స్ ఆర్గనైజర్, వార్డ్రోబ్ ఆర్గనైజర్, ఇంకా నయ్యం వదిలితే ఆర్గనైజర్ కూడా కొంటారు తెలుసా మీరు. ఇదిగో మేము ఒక్కటి ఆర్డర్ చేయటం వల్ల ఎంతమందికి జీవనోపాధి ఇస్తున్నామో తెలుసా. మీరు ఇస్తున్నారా జీవనోపాధి? దాని వెనక మన హస్బెండ్ ఉంటాడు. ఆ హస్బెండ్ జేబులో పర్స్ ఉంటుంది. ఆ పర్స్ వల్లే మీరు ఇదంతా ఆర్డర్ చేయగలుగుతున్నారు. అది తెలుసుకో ముందు. ఐ లైక్ దిస్ లాజిక్ జాను. ఇక్కడ చూసావా, వైఫ్ ముందు ఉంది, వైఫ్ వెనక హస్బెండ్, జీవనోపాధి టాపిక్స్ వచ్చినాయి. ఈ టాపిక్ని ఎక్కడి నుంచి తీసుకెళ్ళినా వాళ్ళకి ఫేవర్గానే చేసుకుంటారు. ఈ టాపిక్ నేను మీకు ఫేవర్గా చేసుకుంటాను, మీరే గ్రేట్. ఊరికే డైవర్ట్ చేశానా? ఇవన్నీ ఎంత పెట్టి కొన్నావు అనే క్వశ్చన్ రైజ్ అవ్వకుండా ఉండటానికి డైవర్ట్ చేయాల్సి వచ్చింది. మరి వైఫ్ చేతి వంట తిని తిని బోరు కొట్టిపోయింది. చాలా నాళ్ళ తర్వాత నా చేతి వంట నేనే తింటున్నా. ఆమ్లెట్. ఒక ఆమ్లెట్ కోసం వైఫ్కి ఒక్క బయట పెట్టడానికి అంత దాచుకుంటావా జాను? ఇన్నేళ్లలో ఎప్పుడైనా నేను నీ దగ్గర ఏదన్నా దాచుకున్నానా? మనసెలా ఒప్పింది జాను? వైఫ్ దగ్గర తినేస్తుందని దాచేసుకున్నాం. తిను తిను ఆమ్లెట్ తిను. ఇదేనా జాను ప్రేమ అంటే? అసలు ఎప్పుడైనా నేను నీ గురించి ఏదైనా దాచుకున్నానా? ఆమ్లెట్ ఎక్కడ తినేస్తా దాచుకున్నావు. ఆమ్లెట్ కావాలంటే చెప్పచ్చు కదా, వేసి పెట్టేవాడిని. ఇంత మెలో డ్రామా చేసి తింటా రాద్దాంతం చేయాలా? నా చేతి వంట తిని తిని బోరు కొట్టింది. ఎంతైనా మా ఆయన చేతి ఆమ్లెట్ బాగుందే జాను. నెక్స్ట్ టైం నుంచి ఆమ్లెట్ ఎప్పుడు నువ్వే వేసి పెట్టే. బాగా వేసా.